వైఎస్ఆర్ జిల్లాలో ఈరోజు కడప మేయర్ అదేవిధంగా ముద్దనూరు ఎంపీపీ ఉప ఎన్నికలు జరిగాయి. ఎంపీపీగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో పాటు కడప మేయర్ స్థానాన్ని కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కడప మేయర్గా పాకా సురేష్, అదేవిధంగా ఇక్కడ ముద్దనూరు ఎంపీపీగా పుష్పలత ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది. మన దగ్గర వీళ్ళందరూ కూడా మనం చూస్తున్నాము. అందరూ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండి ఏదైతే పార్టీ కోసం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పరిస్థితి. మన దగ్గర కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. చెప్పండి సార్, రెండు కూడా మీరు విజయం సాధించిన పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ మీ సభ్యుల్ని తమ వైపు లాక్కోవాలనే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎట్లా తీసుకున్నారు ఈ విజయాన్ని? ఇవాళ ముద్దునూరు ఎంపీపీగా ఈ ఉప ఎన్నికలో ఎన్నికైన మా కొర్రపాడు ఎంపీటీసీ పుష్పలతక్క గారికి ముద్దునూరు ఎంపీపీగా ఎన్నికైనందుకు మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఎన్నికకు పుష్పలతక్క ఎంపీపీగా ఎన్నిక కావడానికి సహకరించిన ఎంపీటీసీలు ముఖ్యంగా మన ఏసేబన్న కావచ్చు, సరస్వతక్క కావచ్చు, కళావతక్క కావచ్చు, రేణుకక్క కావచ్చు, ఇంద్రమ్మ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సమిష్టిగా ఎటువంటి ఒత్తిళ్లకు తలగకుండా సమిష్టిగా ఉండి ఎంపీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి సహకరించిన ఈ ఎంపీటీసీలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ ఎన్నికలను తన భుజం మీద వేసుకొని అన్ని రకాలుగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా తన భుజం మీద వేసుకొని ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా బాధ్యతాయుతంగా తీసుకొని సక్సెస్ఫుల్గా విజయవంతంగా మరి తీర్చిదిద్దిన రామ్ సుబ్బారెడ్డిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా. ఈ ఎన్నికలకు మాకు అన్ని రకాలుగా సహకరించినటువంటి డాక్టర్ సుధీర్ రెడ్డి గారిని కానీ, మున్రాజరెడ్డి గారిని కానీ, దీపు గారిని కానీ కూడా మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కడప నగరంలో కూడా మరి అందరు కార్పొరేటర్ల అభిప్రాయం తీసుకొని మరి పాకా సురేష్ గారిని నిన్నటి దినాన అభ్యర్థిగా ప్రకటించడము, ఈరోజు ఆ ఎన్నిక కూడా ఇప్పుడు అక్కడ కంప్లీట్ కావడము, మరి అక్కడ కూడా అందరు కార్పొరేటర్లు కూడా ఐక్యంగా ఉండి పూర్తి స్థాయిలో ఏకపక్షంగా ఎన్నిక జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అక్కడ మేయర్గా ఎన్నుకోబడిన పాకా సురేష్ గారికి, ఇక్కడ ఎంపీపీగా ఎన్నుకోబడిన ముద్దనూరు ఎంపీపీగా ఎన్నుకోబడిన పుష్పలతకు మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మన దగ్గర ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఏ విధంగా తీసుకుంటున్నారు ఈ విజయాన్ని, ఏ విధంగా తీసుకుంటున్నారు? నిజంగా ఈరోజు ఉన్నటువంటి ఎంపీటీసీ సభ్యుల్లో 5 మంది మహిళలు, ఇంకొకరు ఏసోబు, అంతా బీద కుటుంబాల నుంచి, ఎస్సీలు బీసీల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. ఈరోజు నేను చూస్తే నేను కూడా ఊహించని విధంగా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని ప్రలోభాలు అయితే ఎంతగా చెప్పినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి, ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రలోభాలు చేసినా కూడా లేదు, మేము జగనన్న వెంటమ్మడే ఉంటామని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు రాజకీయాలు చూస్తూ ఉన్నాం. అవసరాల కోసం ఒత్తిళ్లకు లోనై ఎంతోమంది నిలబడలేని పరిస్థితిలో పార్టీలు మారుతూ ఉన్న పరిస్థితుల్లో ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏది ఏమైనా వైఎస్ఆర్ జెండా మళ్ళా ఎగరవేయాలా, మేమంతా జగన్తో పాటే ఉంటామని చెప్పి ఉన్నందుకు ఎంపీపీ గారు, ఎవరైతే మన కొరపాడు ఎంపీటీసీ పుష్పలత గారు, అదేవిధంగా కళావతి గారు కానీ, రేణుకా గారు కానీ, ఇంద్రాణి గారు కానీ, యోసేపు గారు కానీ, సరస్వతి గారు కానీ, వాళ్ళ భర్తలు కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించారు. మరీ ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా కొంత ఆందోళన, భయం ఉంటే మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా డిసైడ్ అయిపోయినారు. నేనున్నా, ఏ సమస్య వచ్చినా మీరు ధైర్యంగా ఉండమని ఎంపీ గారు ఎప్పుడైతే చెప్పినారో ఆ ఇత్తిళ్ళు కూడా వాళ్ళకి ఎక్కలేంగా. ఎంపీ గారు వచ్చి చెప్పిన తర్వాత ఏది ఏమైనా మీ వెంటే ఉంటామన్నా అని చెప్పి ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. అందరూ కూడా ఎదురు చూశారు. దమ్మలమూడి నియోజకవర్గం అంటే చాలా ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లోన్ చేసి ఎన్నో ఎన్నికలు ఫేస్ చేసినాం మనం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చేసేటువంటి కార్యక్రమాలు అప్రజాస్వామిక పద్ధతుల్లో ఎన్ని చేయాలన్నా అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇక్కడ నిలబడతారా, అంత బీదవాళ్ళు, మహిళలు ఉన్నారు, వీళ్ళు నిలబడతారంటే మేము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా భయపడకుండా, ప్రలోభాలకు లొంగకుండా, ముఖ్యంగా మేము జగనన్న వెంటే ఉంటాం, జగనన్న గౌరవాన్ని కాపాడుతాం, ఇక్కడ ఎంపీ గారి గౌరవాన్ని కాపాడుతామని చెప్పి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చేస్తూ ఉన్నా. దీంట్లో మున్రాజా గారు కానీ ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. అదేవిధంగా సుధీర్ రెడ్డి గారిని కానీ సహకరించిన మండలంలో ఇప్పుడు భర్తలు చలమారెడ్డి గారు కూడా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా నిర్ణయం తీసుకొని అట్లే ఉన్నారు. రమేష్ గారు కానీ, ప్రతాప్ గారు కానీ, అదేవిధంగా ఇలా ఇంద్రాణి కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా, యోసేపు కానీ శ్రీధర్ వాళ్ళ ఊరే, కన్వీనర్ వాళ్ళ ఊరే, కాబట్టి అందరూ కూడా చాలా గట్టిగా ఉండి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఉంటాము, ఇలా ఒత్తిళ్లకు భయపడకుండా ఏదానికి భయపడమని చెప్పి నిలబడినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకు ధన్యవాదాలు. భయపడకుండా నిలబడ్డారని చెప్తున్నారు. మీరు చెప్పండి అమ్మా, ఎంపీపీగా ఎన్నికయ్యారు, ఎట్లా ఉంది? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా మీకు బాగా మద్దతు పలికారంటున్నారు. ఏ విధంగా భావిస్తున్నారు? ఎలా డెవలప్ చేయబోతున్నారు? పేరున అందరికీ, నేను నా తోటి వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అవినాష్ రెడ్డి సార్ ప్రత్యేకంగా మా కోసం వచ్చి చాలా సహాయం చేశారు. రామసుబ్బారెడ్డి సార్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాకు అన్ని విధాలుగా సహకరించినారు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. జగన్ సార్ను గెలిపించుకోవడానికి మరొకసారి మాకు మంచి అవకాశం వచ్చింది. జగన్ సార్నే గెలిపించుకున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు కడపలో మేయర్, ఏదైతే కడప మేయర్ కానీ ముద్దనూరు ఎంపీటీసీని కానీ కైవసం చేసుకున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది.